సముద్రంలో ప్రతికూల వాతావరణం మొదలైతే చాలు గంగపుత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కడలిలో కల్లోలం మొదలైతే చాలు ప్రాణాల అరచేతిలో పెట్టుకోవాల్సిందే. తుఫాన్లు, వాయుగుండం, అల్పపీడనం ఇలా ఏ వార్నింగ్ మెసేజ్ వచ్చినా చేపల వేటకు బ్రేక్ పడుతుంది. ఇది వారి జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా వాతావరణ ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మత్స్యకారుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. మత్స్యకారులకి ప్రత్యేక హెచ్చరికలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. అయితే ప్రతికూల వాతావరణంతో బోట్లేవి కూడా వేటకు వెళ్ళటం లేదు. మనం విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం నేను చూడొచ్చు, మొత్తం అన్ని బోట్లు కూడా జెట్టీలకే పరిమితం అయ్యాయి. మరి మత్స్యకారులు చేపల వేటకు వెళ్తేనే వాళ్ళకి ఉపాధి అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ గత కొద్ది రోజుల నుంచి ప్రతికూల వాతావరణం పూర్తిగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో అసలు ఎక్కడా కూడా వీళ్ళంతా కూడా వేటకు వెళ్ళే పరిస్థితి లేదు. పూర్తిగా వర్షాలు, గాలి తీవ్రత, ఈదురుగాలుల తీవ్రత తీరం వెంబడి ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఒకవేళ వెళ్ళి ఉంటే వాళ్ళని కూడా షెల్టర్ జోన్స్కి చేరుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా అటు దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా మొత్తం ఏపీ కోస్టల్ ఏరియా అంతా కూడా విస్తారమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులకి ఇప్పటిదాకా కూడా హెచ్చరిక మెసేజ్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా వేటకి వెళ్లే సాహసం కూడా చేయలేకపోతున్నారు. అసలు తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు, అలాగే ప్రస్తుతం జెట్టీకే బోట్లన్నీ పరిమితమైన నేపథ్యంలో వాళ్ళ ఉపాధి ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్న విషయాలకు సంబంధించి ప్రస్తుతం నేను విశాఖ హార్బర్లో ఉన్నాను. ఇక్కడ కొంతమంది మత్స్యకార నాయకులు కూడా నాతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొద్ది రోజులుగా వర్షాలు, అల్పపీడనాలు వీటి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా బోట్లన్నీ జెట్టీకి పరిమితం చేశారు. సో అసలు ఎలా ఉంటుంది సార్ వాతావరణం? మీకు వచ్చిన హెచ్చరిక మెసేజ్లు అంటే అలర్ట్ మెసేజెస్ వస్తాయి కదా, మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? వైశాఖ డాల్ఫిన్ బోట్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్. నా చింతపల్లి వీర్రాజు నా పేరు. అన్సీజను మొదలైన తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అన్సీజన్ తర్వాత బోట్లన్నీ ఏటకు బయలుదేరుతున్నాయి. బయలుదేరిన తర్వాత ఆ 3 ఏటలు సీజన్కి బాగున్నాయి. సార్, అంటే మీరు జనరల్గా వేటకు వెళ్ళేటప్పుడు ఈ అలర్ట్ మెసేజెస్ అనేవి ఇస్తారు కదా, అలర్ట్ మెసేజెస్ ఇచ్చినప్పుడు ఈదురుగాలుల తీవ్రత ఉంటుంది, అలాగే వర్షం కురుస్తుంది, గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బోట్లు డ్యామేజ్ అవుతాయని మీకు ఆల్రెడీ అలర్ట్ మెసేజెస్ ప్రభుత్వం పంపిస్తుంది, విపత్తుల శాఖ కూడా పంపిస్తుంది. సో లోపలికి వెళ్ళిపోతే సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందా? మరి అప్పుడు ఎలాంటి పరిస్థితులు మీకు ఉంటాయి? 3 వాజులు బోట్లు వెళ్ళేవి. 3 వాజుల తర్వాత ఇంకా దసరా మనకి సంబంధించిన తర్వాత ఆ ఫిషింగ్ హార్బర్లో సాధారణంగా బోట్లు అక్కడి నుండి దసరా నుండి తుఫాన్లు ఎదురవడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతి తుఫాను కూడా నెలకు 2 తుఫాన్లు రావడం, బోట్లు వెళ్ళడము, తిరిగి రావడం గవర్నమెంట్ వారు మనకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇచ్చారో మేము కూడా అటు నుండి ఇటు తిరిగి రావడం వస్తున్నాయి బోట్లు. దానివల్ల మరి చాలా వరకు నష్టపరిహారం జరుగుతుంది బోటు ఓనర్లకి. అయితే ఇంకో విషయం ఏంటంటే బోట్లు లోపల ఉండేటప్పుడు మాకు గవర్నమెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మనకు హెచ్చరిక చేస్తారు. ఏంటంటే బోట్లు వచ్చేయండి, తిరిగి వచ్చేయండి, వాతావరణం బాగలేదు, 50 నుంచి 60 వరకు, 80 నుంచి 100 వరకు వస్తుంది, దీనివల్ల మత్స్యకారులు ఏటకెళ్ళొద్దని కూడా మాకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మాకు ఇంకేంటంటే ఇమ్మీడియట్లీ బోట్లు కూడా ఆపండి, మిగతా బోట్లు ఇక్కడ నుండి వెళ్ళకూడదని చెప్పేసి కూడా మాకు అనౌన్స్ చేస్తుంటారు. ఎవరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఎంపడా కానీ, మొత్తం అంతా డిపార్ట్మెంట్లు అందరూ అనౌన్స్ చేస్తుంటారు. దాన్ని బట్టి మేమేం చేస్తామంటే, ఒకవేళ మీకు సిగ్నల్ అందకపోతే లోపలికి ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ తుఫానుల టైంలో కానీ, వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు కానీ, మీరు ఆల్రెడీ వేటకి సముద్రం మీదకి వెళ్ళిపోయినాక ఒకవేళ సిగ్నల్ వ్యవస్థ అందకపోతే మీకు మెసేజెస్ ఎలాగా, అప్పుడు మీరు ఎలా షెల్టర్ తీసుకుంటారు, ఏం చేస్తారు అక్కడ? ఒకవేళ మెసేజ్ అందకపోతే బోట్లు లోపల సముద్రంలో ఉండేటప్పుడు మాకు మెసేజ్ ఎందుకు అందకపోతే ఫోన్ల ద్వారా కూడా ఇదవకపోతే మాకు దరికున్న బోట్లకి మెసేజ్లు వస్తాయి. ఆ బోట్ల వల్ల బారు బోట్లకు కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈఎస్ఎఫ్ చెట్లలో జరుగుతుంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్లు మాత్రం సిగ్నల్ ఉండదు వాతావరణం బాగలేకపోతే, కానీ చెట్లు మాత్రం పనిచేస్తుంటాయి. ఒడ్డునున్న బోట్లకు చెట్లకు అందుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, మిగతా బోట్లకు ఫోన్ చేసి ఒకరికొకరు అని చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. మత్స్యకారులు తమ జీవన ప్రయాణంలో మాత్రం ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని, వెదర్ కండిషన్స్ని వాళ్ళు రెగ్యులర్గా చూస్తున్నప్పటికీ
కూడా కొంత ఇబ్బందులు అయితే మాత్రం తప్పదు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే కడలి నమ్ముకున్న కష్టాలు ఎప్పుడు కూడా ఉండేవి. అయినప్పటికీ కూడా వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అనేవి ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. ఆ రకంగా వాళ్ళకి ఒక రాడార్స్ వ్యవస్థతో ఒక టెక్నాలజీని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.